ఫ్రెండ్స్, మీకు తెలుసా, నిజంగా ధనవంతులైనవారు చాలాసార్లు బయటకు ధనవంతుల్లా కనిపించరు. అయితే మీరనుకునేటట్టు ఇది యాదృచ్ఛికం కాదు. ఇదొక స్పష్టమైన ఆలోచనతో కూడిన జీవన విధానం. 500 ఏళ్ల క్రితం నికోలో మాకియావెల్లి చెప్పిన ఒక ముఖ్యమైన ఆలోచన దీనికి పునాదిగా మారింది. దానిని ఈరోజుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులు, రాజకీయ నాయకులు, బిలినియర్లు మరియు అండర్ కవర్ టైకూన్లు ఫాలో అవుతున్నారు. ఇది మీకు స్కూల్, కాలేజ్ లేదా మీ స్నేహితులు ఎప్పుడూ చెప్పని రహస్యం. సో ఈరోజు నేను మీకు ఆ 9 నియమాలు చెప్తాను. 9 రూల్స్. ఇవి మిమ్మల్ని ఒక ప్రదర్శన కోసం ధనవంతుడిలా కనిపించే వ్యక్తి నుండి నిజమైన ధనవంతుడైన మనిషిగా మారుస్తాయి. కానీ మొదట ఒక ప్రశ్న. మీరు నిజంగా ధనవంతులు ఎందుకు కావాలనుకుంటున్నారు? నిజంగా ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని గౌరవించాలనా? మీకు సలాం కొట్టాలనా? లేక మీకు స్వేచ్ఛ కావాలనా? మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే మన శక్తిని ఇతరులకు చూపించాలనుకోవడం అని మాకియావెల్లి అనేవారు. ఎందుకంటే మీరు మీ సంపదను ప్రదర్శించినప్పుడు మీరు తెలియకుండానే మీ బలహీనతను కూడా చూపించేస్తారు. మీ దగ్గర ఏముందో, దేనిని లాక్కోవచ్చో మీరు ప్రపంచానికి చెప్పేస్తున్నారు. మరియు ఇక్కడ్నుంచే మీ అసలైన విద్య మొదలవుతుంది. సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనవంతుడిగా కనిపించడం మరియు ధనవంతుడిగా ఉండటం మధ్య ఉండే ప్రమాదకరమైన ఆట గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని మొదలుపెడదాం. రండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మొదటి నియమం. నక్కలా ఉండండి, సింహంలా కాదు. ఇప్పుడు ఈ నియమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కథ చెప్పుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇటలీ దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు జియోవన్నీ డీమ్మెడిచి. అతను ఫ్లోరెన్స్లోనే అత్యంత ధనవంతుడయ్యాడు. కాని అది ఎలాగో ఎవ్వరికీ తెలీదు. ఎలా? అతను ఎప్పుడూ మహల్ కట్టలేదు, ఎప్పుడూ భారీ బంగారు ఆభరణాలు ధరించలేదు. ఒక సాధారణ ఇంట్లో నివసించేవాడు. ఒక సాధారణ కంచెరగాడిదపై ప్రయాణించేవాడు. కాని వాస్తవం ఏమిటంటే మొత్తం యూరప్ రాజులు అతని దగ్గర డబ్బు అప్పు తీసుకునేవారు. పోప్ అతని స్నేహితుడు. సో దానివల్ల ప్రతి పెద్ద వ్యాపారం అతని కనుసన్నల్లోనే జరిగేది. అయితే ఇదే సంఘటన గురించి మాకియావెల్లి ఇలా రాశారు. సింహం కనిపిస్తుంది, నక్క కనిపించదు. కాని అడవిపై రాజ్యం ఎవరిది? నక్కది. ఎందుకంటే అది ఉచ్చుల నుండి తప్పించుకుంటుంది. నేటి సందర్భంలో అర్థం చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో మీ కొత్త లగ్జరీ కార్ ఫోటో పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు కూల్గా మారడం లేదు, మీరొక టార్గెట్ అవుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తోంది, దొంగలు చూస్తున్నారు, కుళ్ళుకునే చుట్టాలు చూస్తున్నారు, అప్పు అడిగి ఎప్పటికీ తిరిగివ్వని ఆ స్నేహితులు చూస్తున్నారు. కానీ మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు ఇన్విజిబుల్ అయిపోతారు. మరియు ఒక ఇన్విజిబుల్ శత్రువు అత్యంత ప్రమాదకరమైనవాడు. ఆలోచించండి. వారెన్ బఫెట్ ఇప్పటికీ 1958లో కొన్న అదే ఇంట్లో ఉంటున్నారు. మార్క్ జుకర్బర్గ్ గ్రే టీషర్ట్ ధరిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదొక స్ట్రాటజీ. కాబట్టి ఈరోజు నుండి ఇది చెయ్యండి. మీ ఆదాయం గురించి మాట్లాడడం మానేయండి. సోషల్ మీడియాలో ఖరీదైన వస్తువుల ఫోటోలు పెట్టడం మానేయండి. ఎవరైనా మీరు ఏం చేస్తారు అని అడిగితే హా అన్నా, అంతా బాగానే సాగుతోంది అని చెప్పండి. గుర్తుంచుకోండి, మిస్టరీ అనేది పవర్ను సృష్టిస్తుంది, ట్రాన్స్పరెన్సీ బలహీనతను సృష్టిస్తుంది. రెండవ నియమం. పేదవాడిలా నటించండి. ఫ్రెండ్స్, ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ పూర్తి విషయం వినండి. మాకియావెల్లీకి ఒక విద్యార్థి ఉండేవాడు. అతని పేరు ఫ్రాన్సిస్కో. అతను టెక్స్టైల్ బిజినెస్ మొదలుపెట్టాడు. మొదటి ఏడాదిలోనే అతనికి చాలా లాభం వచ్చింది. సో ఆ లాభంతో అతను ఏం చేశాడు? కొత్త కారు కొన్నాడా? లేదు. పెద్ద ఆఫీస్ తీసుకున్నాడా? లేదు. అతను తన పాత బట్టల్నే ధరించడం కొనసాగించాడు. అదే చిన్న ధూళితో నిండిన దుకాణంలో కూర్చునేవాడు. కస్టమర్లకు బిజినెస్ స్లోగా ఉంది, మార్కెట్ డౌన్ అయ్యింది అని చెప్పేవాడు. అయితే దీనికి ఫలితంగా పోటీదారులు అతన్ని సీరియస్గా తీసుకోలేదు. అరే, వీడు చిన్న ప్లేయర్ అనుకున్నారు. సప్లయర్లు అతనికి బెటర్ రేట్స్ ఇచ్చారు, ఎందుకంటే అతను కష్టాల్లో ఉన్నాడని వారు భావించారు. గవర్నమెంట్ అధికారులు అతన్ని పట్టించుకోలేదు. 5 ఏళ్లలో అతను ఆ నగరంలోనే అతిపెద్ద టెక్స్టైల్ మర్చెంట్ అయ్యాడు. మరియు ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా రాలేదు. సో ఈరోజు కూడా ఈ ఫార్ములా పనిచేస్తోంది. మీరు కష్టాలను చూపించినప్పుడు ప్రజలు మీకు సహాయం చేయాలనుకుంటారు. మీరు సక్సెస్ను చూపించినప్పుడు ప్రజలు మిమ్మల్ని కిందకు లాగాలనుకుంటారు. సైకాలజీ చెప్పేదేమిటంటే మనిషి స్వభావం బలహీనునికి సహాయం చేస్తుంది మరియు బలవంతుణ్ణి చూసి కుళ్ళుకుంటుంది. సో ఈరోజుటి నుండి ఈ సైకాలజీని ఉపయోగించండి. మీటింగ్కి వెళ్ళినప్పుడు మార్కెట్ టఫ్గా ఉంది, ఏదో అలా మేనేజ్ చేస్తున్నాం అని చెప్పండి.
నెగోసియేషన్లో కూర్చున్నప్పుడు బడ్జెట్ టైట్గా ఉంది భయ్యా అనండి, కానీ లోపల మీరు నిశ్శబ్దంగా మీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. మూడవ నియమం: శత్రువులను పెంచుకోకండి, వారిని వాడుకోండి. ఫ్రెండ్స్, మీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీ గురించి అన్నీ తెలిసినవాడు. అవును ఫ్రెండ్స్, తన సంపదను ప్రదర్శించే వ్యాపారులను వారి అత్యంత సన్నిహితులే నాశనం చేస్తారని మాకియావెల్లి గమనించారు. పార్ట్నర్ మోసం చేసేవాడు, ఎంప్లాయీ సీక్రెట్స్ అమ్మేవాడు, బెస్ట్ ఫ్రెండ్ కాంపిటీటర్ అయ్యేవాడు. అందుకే ఆయన ఒక ఫార్ములా ఇచ్చారు: స్నేహితులను దగ్గరగా ఉంచుకోండి, కానీ శత్రువులను ఇంకా దగ్గరగా ఉంచుకోండి. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మోడర్న్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముంబైలో ఒక స్టార్టప్ ఫౌండర్ ఉండేవాడు. అతని కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్లకు చేరింది. సో దానివల్ల అతను ఒక పెద్ద సెలబ్రేషన్ పార్టీ ఇచ్చాడు. రెవెన్యూ ఎంత ఉందో అందరికీ చెప్పాడు, ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ చేశాడు, తన గెలుపు గురించి గొప్పలు చెప్పుకున్నాడు. అయితే ఈ పార్టీ అయిన 6 నెలలుమీ ఏమైంది? అతని సిటీఓ రాజీనామా చేసి కాంపిటీటర్ దగ్గర చేరాడు. మార్కెటింగ్ హెడ్ అదే మోడల్తో తన సొంత కంపెనీ మొదలుపెట్టాడు. ఇన్వెస్టర్లు ప్రెషర్ పెంచారు, ఎందుకంటే ఇప్పుడు చాలా డబ్బు ఉందని వారు భావించారు. కంపెనీ మూతపడింది. సో ఫ్రెండ్స్, మీరు బలహీనంగా కనిపించినప్పుడు ప్రజలు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. ఇదే మీ అతిపెద్ద ఆయుధం. సున్ తూ ఏమన్నారంటే, మీరు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించండి, బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించండి. కానీ మాకియావెల్లి ఒక అడుగు ముందు వేశారు. ఆయన ఎప్పుడూ బలహీనంగానే కనిపించమన్నారు. మీరు బలంగా ఉన్నారనే విషయం తెలిసేసరికి చాలా ఆలస్యమైపోవాలి. 4వ నియమం: నీడలో సామ్రాజ్యాన్ని నిర్మించండి. ఫ్రెండ్స్, అసలైన పవరేంటో తెలుసా? అసలైన పవర్ అనేది ఎప్పుడూ కూడా కనిపించదు, కానీ అది ప్రతి చోటా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నవారు శక్తివంతులు కాదు, వారు కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే. ఆ ఇన్ఫ్లుయెన్సర్ను స్పాన్సర్ చేసేవాడు, అతని వెనుక ఉన్న డబ్బు ఎవరిదో వాడే శక్తివంతుడు. కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏర్పాటు చేసుకోండి, కానీ కేవలం ఒకదాని గురించి మాత్రమే చెప్పండి. అది కూడా అత్యంత బోరింగ్ అయిన దాని గురించి. కన్సల్టింగ్ చేస్తారా? మంచిది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారా? దాచండి. ఆన్లైన్ బిజినెస్ ఉందా? ఎవరికీ చెప్పకండి. జనం మీరు ఏం చేస్తారని అడిగితే అతి చిన్న విషయాన్ని చెప్పండి. జాబ్ చేస్తున్నాను, చిన్న బిజినెస్ ఉంది అని మాత్రమే చెప్పండి. కనెక్షన్స్ పెంచుకోండి, కానీ ఓపెన్గా కాదు. స్పాట్లైట్కు దూరంగా ఉండే ఆ బ్యాంకర్తో రిలేషన్షిప్ పెంచుకోండి. 5వ నియమం: సహనమే అతిపెద్ద ఆయుధం. ఫ్రెండ్స్, త్వరగా ధనవంతులయ్యే పథకాలు ఎప్పుడూ కూడా పనిచేయవు. మాకియావెల్లి 20 ఏళ్లపాటు రాజకీయాన్ని గమనించారు. సో 20 ఏళ్లలో ఆయన తేల్చిన విషయమేమిటంటే, ఏది త్వరగా మెరుస్తుందో అది త్వరగా ఆరిపోతుంది. 2017లో బిట్కాయిన్ బూమ్ వచ్చింది. సో అందులో ఒక అబ్బాయి 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. 2 నెలల్లో 50 లక్షలయ్యాయి. అతనేం చేశాడు? ఫేస్బుక్లో స్క్రీన్ షాట్లు పెట్టాడు, ఫ్రెండ్స్కు చెప్పాడు, మీడియా ఇంటర్వ్యూలిచ్చాడు. నేను క్రిప్టో జీనియస్ని అని చెప్పుకున్నాడు. ఫలితం, చుట్టాలు డబ్బులడిగారు, ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అడిగారు, మరియు నష్టం వచ్చినప్పుడు అతన్నే నిందించారు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, మరియు అన్నిటికంటే ఘోరంగా కిడ్నాపర్లు అతన్ని బెదిరించారు. ఒత్తిడిలో అతను పానిక్ సేల్ చేశాడు. మార్కెట్ క్రాష్లో అంతా పోగొట్టుకున్నాడు. సంపద వచ్చింది, కాని గోల చేయడం వల్ల వెళ్ళిపోయింది. 6వ నియమం: కథను మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎప్పుడూ కూడా రియాలిటీని చూడరు, వారు కేవలం పర్సెప్షన్ మాత్రమే చూస్తారు. అయితే మాకియావెల్లి పర్సెప్షన్ మేనేజ్మెంట్లో మాస్టర్. ఆయన రాజకుమారులకు ఏం నేర్పారంటే, మీరు ఏమై ఉన్నారనేది ముఖ్యం కాదు, ప్రజలు మిమ్మల్ని ఏమని భావిస్తున్నారు అనేది ముఖ్యం. మీరు ధనవంతులై ఉండి ప్రజలు మీరు పేదవారని అనుకుంటే మీరు సేఫ్గా ఉన్నట్లు. మీరు పేదవాడై ఉండి ప్రజలు మిమ్మల్ని ధనవంతుడని అనుకుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లు. పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. కథనాన్ని కంట్రోల్ చెయ్యండి. ప్రజలు ఏం చూడాలని మీరు కోరుకుంటున్నారో అదే వారికి చూపించండి. మీ ఇమేజ్కి డైరెక్టర్ మీరే అవ్వండి. 7వ నియమం: వ్యూహాత్మక అజ్ఞానిలా ఉండండి. ఫ్రెండ్స్, కొన్నిసార్లు అత్యంత తెలివైన పని ఏమిటంటే తెలివితక్కువ వాడిలా కనిపించడం. ఎందుకంటే కోర్టులో ఎవరైతే ఎక్కువ విషయాలు తెలుసుకుంటారో వారే ముందుగా చంపబడతారు అని మాకియావెల్లి గమనించారు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ థ్రెట్, అంటే జ్ఞానమనేది ఒక ప్రమాదం లాంటిది. సో ఎక్కువ తెలిసినవాడు రాజుకు ప్రమాదకరం. ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందా? అదృష్టం బాగుంది బాస్, అంతా మీదయే అనండి. మీ స్కిల్ చూపించకండి. బిజినెస్లో లాభం వచ్చిందా? ఏదో అలా సర్వైవ్ అవుతున్నాం అనండి. మీ స్ట్రాటజీ చెప్పకండి. మీరు తెలివైనవాడిలా కనిపిస్తే ప్రజలు మీతో పోటీ పడతారు. మీరు సామాన్యుడిలా కనిపిస్తే ప్రజలు మీ ముందు అప్రమత్తతను వదిలేస్తారు. అప్పుడు మీరు అంతా చూడవచ్చు. 8వ నియమం: సిస్టమ్స్ను నిర్మించండి, స్మారక కట్టడాలను కాదు. ఫ్రెండ్స్,
స్మారక కట్టడాలు కనిపిస్తాయి, కానీ సిస్టమ్స్ కనిపించవు. కానీ అసలైన సంపద సిస్టమ్స్ నుండే వస్తుంది. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిన కుటుంబాలు 2-3 తరాల్లో పేదవైపోయాయి అని మాకియవెల్లి గమనించారు. ఎందుకంటే ఖర్చు వారిని తినేసింది. కానీ ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేసిన కుటుంబాలు నేటికీ శక్తివంతంగా ఉన్నాయి. 9వ నియమం: ఒక సామాన్య మనిషిగా మారువేషాన్ని ధరించండి. ఫ్రెండ్స్, మాకియవెల్లి చివరి పాఠం ఏమిటంటే, దాక్కోవడానికి ఉత్తమమైన ప్రదేశం అందరి కళ్లముందే ఉంటుంది. అత్యంత ధనవంతులు ఎలా కనిపిస్తారు? నార్మల్గా, యావరేజ్గా, అన్రిమార్కబుల్గా. వారు క్యూలో నిలబడతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు, స్ట్రీట్ ఫుడ్ తింటారు. ఎందుకంటే మీరు స్పెషల్గా కనిపించినప్పుడు మీరు ఒక టార్గెట్ అవుతారు. మీరు నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఇన్విజిబుల్గా ఉంటారు. ఐకియా ఫౌండర్ ఇంగ్వార్డ్ కాంప్రాడ్ల్ నెట్వర్త్ 68 బిలియన్. ఆయన ఎలా ఉండేవారు? ఎకానమీ క్లాస్లో ప్రయాణించేవారు, 15 ఏళ్ల పాత వోల్వో కార్ నడిపేవారు, డిస్కౌంట్ కూపన్లు వాడేవారు. జనం ఆయనను పిసినారి అనుకునేవారు. కాని అసలు వాస్తవమేమిటంటే, ఆయన అటెన్షన్ నుండి, అసూయ నుండి, ముప్పు నుండి తనను తాను కాపాడుకుంటున్నాడు. ఆయన సంపదను ఎంజాయ్ చేశాడు, కాని దాన్ని తమాషా చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ 9 నియమాలు కేవలం డబ్బు కోసమే కాదు, ఇవి జీవితంలో ప్రతి అంశంలో పనిచేస్తాయి. రిలేషన్షిప్స్లో, కెరియర్లో, హెల్త్లో, హ్యాపీనెస్లో పనిచేస్తాయి. సో ఒకవేళ వీటిని మీరు చూపించడం ఎప్పుడైతే ఆపుతారో అప్పుడే మీరు గొప్పవారవడం మొదలుపెడతారు. కాబట్టి ఈరోజుటి నుండైనా మార్పు కోసం ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.